ఇగో మా సీఎం మంచోడు. ఎందుకు మంచోడు కాదు? ఇప్పుడు మంత్రి పదవి వస్తుందాయే, మంత్రి పదవి తెచ్చుకుంటుంటే మంచోడు, మంత్రి పదవి ఇవ్వకపోతే పిచ్చోడు. అంతే కదా సార్? మా సీఎం మంచోడు, అందుకే మీరు 15 నెలలుగా ప్రశాంతంగా ఉన్నారు. మరో 1000 జన్మలెత్తిన బీఆర్ఎస్కు అధికారం కలే. రాజగోపాల్ రెడ్డి తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా మంచివారని, ఆయన మంచితనం వల్లే బీఆర్ఎస్ వాళ్ళు 15 నెలలుగా ప్రశాంతంగా ఉంటున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. లేకుంటే రేపటి నుంచి మరో లెవెల్లో ఉంటుందన్నారు. బుధవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు బుగ్గకారు సైరన్ సౌండ్కు బాగా అలవాటు పడ్డారని, అది లేనిదే నిద్ర పట్టడం లేదంటూ ఎద్దేవా చేశారు. మరో 1000 జన్మలెత్తిన ఆ పార్టీకి అధికారం కలేనన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో 8742 హత్య కేసులు, 18246 లైంగిక దాడి కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ అయినాయి కదా. అప్పుడు అవన్నీ అయినాయి, వాళ్ళు పట్టించుకోలే. అప్పుడు అత్యాచారాలు జరిగితే మహిళా మంత్రులు ఎవరు కూడా దాని గురించి మాట్లాడలే. అట్లీస్ట్ మీడియా పత్రికలలో చాలా విషయాలు రాయలే. ఇప్పుడు మీరు చేసేది ఏంది? ఇప్పుడు మీరే ఏం చేస్తలేరే? ఇంకా ఘోరంగా అయిపోయిందే. హోంమంత్రి లేని తెలంగాణలో కంత్రివేషాలు ఎక్కువైపోయినాయే. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు రాజగోపాల్ రెడ్డి గారు? ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. అప్పుడు అన్ని తప్పులు చేసిరు కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేయండి అంటున్నాం, కేసులు పెట్టండి అంటున్నాం. మీరు బొక్కలేస్తలేరు. పైగా వెనుకపొంటి వాళ్ళతోటి సిండికేట్ పాలన నడిపిస్తున్నారు. ఎవరికి తెలియదండి? ఎవరికి తెలియదు? మీరు ఒక్కటన్న విషయం ఎవరికి తెలియదు? వెనుకపొంటి ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు, ఎవరోడు ఏమేమి సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. డబ్బుల కాడ మళ్ళీ అందరూ ఒకటే రాజకీయ నాయకులు. మీరు అంటున్నారు కదా, నేను ఇదే క్వశ్చన్ అడుగుతున్నా. 15 నెలలైనా ప్రశాంతంగా ఉన్నారంటే ఎవరు ఉంచమన్నారు ప్రశాంతంగా? ఎవరు ఉంచమన్నారు వాళ్ళని ప్రశాంతంగా? ఎందుకు ఉంచినారు? మీకు ఏం హామీలు రాకుంటే మీరు వీళ్ళని ప్రశాంతంగా ఉంచాల్సినటువంటి అవసరం ఏంటని అడుగుతున్నా. ఇప్పుడు ఏదో తెగ గింజుకుంటున్నట్టున్నారు మీరు. హోంమంత్రి కావాలి, నేను హోంమంత్రి కావాలి, నాకు హోంమంత్రి పదవి కావాలని ట్రై చేస్తున్నారు కదా. ఒకవేళ మీకు పొరపాటున హోంమంత్రి పదవి వస్తే మరి చూద్దాం. మరి మీరేమన్నా యాక్షన్ తీసుకుంటారా? ఈ 15 నెలలుగా ఎవరి మీద అక్రమ కేసులు పెట్టలే, ఎవడేం స్కాములు చేయలే, బాంబులు వేయలేదు, వాళ్ళు ఏం చేయలేదు. మరి వెనకపొంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ తోటి డీలింగ్స్ నడిచినాయని ఈ సమాచారం. మరి ఏ రకంగా చేయొచ్చు అంటారు దీన్ని? ఏ రకంగా మాట్లాడచ్చు అంటారు దీన్ని? ఇప్పుడు మీ హోంమంత్రి పదవి కనుక రాజగోపాల్ రెడ్డి గారికి వస్తే మీరు యాక్షన్ తీసుకుంటా పోతారా? మీరు అరెస్ట్ చేయగలుగుతారా? చేస్తారా? చేసి నిరూపిస్తారా? నిరూపించుకుంటారా? ఎస్, మేము వాళ్ళు కుమ్మక్కు కాలే, మేమందరం ఒకటి కాదు, మేము నీతి పర్లం, నిజాయితీ పర్లం, ధర్మబద్ధంగా ధర్మో రక్షతి రక్షిత అని మాట్లాడేటోళ్ళం అని చెప్పి మీరు చేయగలుగుతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రాజగోపాల్ రెడ్డి గారిని.